హలో ఫ్రెండ్స్, 1998లో ఒక అమెరికన్ వ్యక్తి $8 మిలియన్ కు ఒక ఐలాండ్ కొనుగోలు చేశాడు. ఈ 75 ఎకర్స్ ఆఫ్ ఐలాండ్ కరేబియన్ సముద్రంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్ లో ఉంది. దాని పేరు లిటిల్ సెయింట్స్ జేమ్స్ ఐలాండ్. ఇక బయట నుంచి చూస్తే ఇది ఒక హెవెన్ లా కనిపించేదట. అందమైన బీచెస్, చుట్టూ గ్రీనరీ. ఇక మధ్యలో చూస్తే ఒక భారీ లగ్జరీ ప్యాలెస్ అయితే ఉంది. చుట్టూ గెస్ట్ విల్లాస్, 2 పెద్ద స్విమ్మింగ్ పూల్స్, జిమ్, ఇంకా హెలిప్యాడ్ కూడా ఉంది. కానీ ఈ స్వర్గంలో ఒక భయంకరమైన నిజం దాగుంది. మొత్తం ప్రపంచాన్ని షాక్ చేసిన ఒక డార్క్ సీక్రెట్. ఇక ఈ నిజం తెలిసిన తర్వాత దగ్గరలోని ఐలాండ్స్ లో ఉన్న ప్రజలు దీన్ని ఫీడోఫైల్ ఐలాండ్ అని పిలిచారు. 12 నుంచి 17 సంవత్సరాల అమ్మాయిలను ఈ ఐలాండ్ కు అక్రమంగా తీసుకొని వచ్చేవారు. ఇక వారిని సెక్షువల్లీ అబ్యూస్ చేశారని కోర్టు డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. ఈ ఐలాండ్ చుట్టూ సముద్రం మాత్రమే ఉండడం వల్ల అక్కడ నుంచి పారిపోవడం చాలా కష్టం. ఇక ఒకసారి ఒక 15 ఏళ్ల అమ్మాయి ఈదుతూ పారిపోవడానికి అయితే ట్రై చేసింది. కానీ ఆమెను పట్టుకొని తన పాస్పోర్ట్ అనేది లాగేసుకున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఐలాండ్ కు ఎవరు వచ్చేవారంటే ప్రపంచం నలుమూలల నుంచి బిలియనియర్స్, రాజకీయ నాయకులు, ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికి వచ్చారని ఫ్లైట్ లాగ్స్ లో పేర్లు కనిపించాయి. ఇక చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయని కోర్ట్ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. బ్రిటిష్ ప్రిన్స్ ఆండ్రూ, సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, కమెడియన్ క్రిస్ టకర్, ఇంకా ఎంతమంది రాజకీయ నాయకులు, బిలియనియర్లు ఈ ఐలాండ్ కి వచ్చారు అని ఎవరికి పూర్తిగా తెలియదు. ఇక ఇక్కడ వారికి లగ్జరీ పార్టీలు కూడా అరేంజ్ చేసేవారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ ఐలాండ్ యజమాని ఎవరు? దానికి సమాధానం ఒకే పేరు, జెఫ్రీ ఎప్స్టీన్. జెఫ్రీ ఎప్స్టీన్ మొదట బ్రూక్లిన్ లో చిన్నపిల్లలకు ఒక సాధారణ స్కూల్ టీచర్ లాగా పనిచేస్తూ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ని తను చెప్పేవాడు. కానీ జీవితంలో అద్భుతమైన మలుపు రావడంతో అతను బిలియనియర్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా మారిపోయాడు. ఇక కొన్ని సంవత్సరాల్లోనే సుమారు $600 మిలియన్ సంపాదించాడు. అలా ఒక సాధారణ స్కూల్ టీచర్ నుంచి మల్టీ మిలియనియర్ గా మారిపోయాడు. ఇక అతని స్నేహితుల లిస్ట్ లో కూడా చాలా పెద్ద పెద్ద పేర్లు అయితే ఉన్నాయి. బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ఫార్మర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎహూద్ బరాక్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఈ వీడియోలో అమెరికా చరిత్రలో అతి పెద్ద స్కాండల్ గా పిలువబడే ఎప్స్టీన్ ఫైల్స్ వెనుక ఉన్న నిజమేంటో మనము తెలుసుకుందాం. ఎప్స్టీన్ ఐలాండ్ లో జరుగుతున్న చాలా విషయాలు కొన్ని ఏళ్ల పాటు బయటికి రాలేదు. కానీ 2005వ సంవత్సరంలో ఒక చిన్న పోలీస్ ఫిర్యాదు ఈ మొత్తం కేసుకు ట్రిగర్ గా మారింది. ఇక మార్చ్ 2005 ఫ్లోరిడాలో ఒక 14 ఏళ్ల అమ్మాయి తన పేరెంట్స్ తో కలిసి బీచ్ దగ్గర ఉన్నారు. అప్పుడు ఆ అమ్మాయి పోలీసులకు ఇలా చెప్పింది. తన స్కూల్ క్లాస్మేట్ ఒకరు తనను ఒక రిచ్ మ్యాన్ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆమెకు మసాజ్ ఇవ్వాలి, దానికి $200 to $300 ఇస్తామని చెప్పారట. కానీ ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె చెప్పిన ప్రకారం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్స్టీన్ కేవలం ఒక టవల్ మాత్రమే వేసుకొని ఆ అమ్మాయిని కలిసి ఆమెను అండ్రెస్ అవ్వమని చెప్పి ఆమెను సెక్షువల్ గా అబ్యూస్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పోలీసులు ఆ అమ్మాయిని ఇలాంటి చోటుకు వెళ్లిన ఇంకెవరైనా అమ్మాయిలు మీకు తెలుసా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి 2 పేర్లని చెప్పింది. ఇంకా ఇద్దరిని అడిగితే వారు మరో 2 పేర్లని చెప్పారు. మళ్ళీ ఆ ఇద్దరు ఇంకా 2 పేర్లని చెప్పారు. ఇలా విక్టిమ్స్ యొక్క పేర్ల చైన్ ఆగకుండా ఎక్స్పాండ్ అవ్వడం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఒక విక్టిమ్ ని గుర్తించే లోపే మరో 2 పేర్లు బయటకు వస్తుండేవి. ఇక కొద్ది నెలల్లోనే పామ్ బీచ్ పోలీస్ చీఫ్ 35 విక్టిమ్స్ ని గుర్తించారు. ఇంకా డజన్ల కొద్ది విక్టిమ్స్ ను కాపాడే ప్రయత్నం అయితే వారు చేస్తా ఉన్నారు. ఇక ఈ కేసులో అత్యంత హార్ట్ వ్రెంచింగ్ విషయం ఏంటంటే ఆ విక్టిమ్స్ లో ఒక అమ్మాయి తన అనుభవాన్ని ఇలా చెప్తుంది. నన్ను స్టేర్ కేస్ నుంచి పైన ఉన్న జెఫ్రీ రూమ్ కి తీసుకెళ్లారు. అక్కడ జెఫ్రీ మసాజ్ టేబుల్ పై నేకెడ్ గా పడుకొని ఉన్నాడు. ఇక ఈ పని నాకు చాలా అవసరం అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో నేను చాలా కష్టాలైతే చూశాను, వీధుల్లో పెరిగాను, ఇంకా చాలా బాధలను అనుభవించాను. ఇక అందుకే ఇది నా జీవితంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం అని నేను భావించాను. నేను బలహీనమైన వ్యక్తిని, వాళ్లకు నేను కరెక్ట్ టార్గెట్ అని నాకు తెలిసిపోయింది. ఇక దీని తర్వాత పోలీసులు ఇది చిన్న కేసు అయితే కాదు, ఈ కేసు ఒక ఆర్గనైజ్డ్ పిరమిడ్ స్కీమ్ అని అర్థం చేసుకున్నారు. ప్రతి అమ్మాయి కొత్త అమ్మాయిని తీసుకురావడం ద్వారా ఎక్కువ డబ్బుని సంపాదించుకునేవారు. ఇలా ఒకరు ఇంకొకరిని తీసుకొస్తూ చాలా పెద్ద చైన్ ఫామ్ అయిపోయింది. ఇక చాలా మంది విక్టిమ్స్ అయితే 18 ఇయర్స్ కన్నా తక్కువ వారే. ఇక మే 2006 లో పామ్ బీచ్ పోలీసులు జెఫ్రీ ఎప్స్టీన్ పైన కేసును అయితే సిద్ధం చేశారు. ఈ కేసు చాలా బలమైంది కావడంతో జూలై 2006 లో FBI కూడా వారి యొక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ కి వారు పెట్టిన పేరు ఆపరేషన్ లీప్ ఇయర్. ఇక పోలీసులు మరియు FBI కలిసి 53 పేజీల డిజిటల్ రిపోర్ట్ వారు తయారు చేశారు. ఫ్లోరిడా నుంచి న్యూయార్క్, న్యూ మెక్సికో వరకు విక్టిమ్స్ ఒక స్టేట్మెంట్స్ అన్ని కూడా వారు రికార్డ్ చేశారు. ఇక దీంతో జెఫ్రీ ఎప్స్టీన్ పై ఇంటర్నేషనల్ సెక్స్ ట్రాఫికింగ్ కేసును వాళ్ళు నమోదు చేశారు. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే విక్టిమ్స్ లో కొంతమంది నేను 16 ఏళ్ల వయసులో ఉన్నాను, నేను 14 ఏళ్ల వయసులో ఉన్నాను, మొత్తం 36 మంది మైనర్ బాధితులు
డజన్ల కొద్ది సాక్ష్యాలు, ఇంకా FBI ఇన్వెస్టిగేషన్. ఇక జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి వ్యక్తి జీవితం మొత్తం జైల్లో గడపాల్సిందే. ఇక అసలు నిజం ఏంటంటే తెర వెనుక ఇంకొక పెద్ద కథ అయితే నడుస్తా ఉంది. మయామీస్ ఫెడరల్ అటార్నీ అలెగ్జాండర్ అకోస్టా జెఫ్రీ ఎప్స్టీన్ లాయర్స్ తో ఒక సీక్రెట్ డీల్ చేసుకున్నాడు. ఈ డీల్ ఎప్స్టీన్ ను కాపాడడానికి చేసుకున్నటువంటి డీల్. ఇక ఎప్స్టీన్ కేవలం 2 చిన్న ప్రాస్టిట్యూషన్ కేసెస్ లో మాత్రమే తన తప్పు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక దానికి బదులుగా అతనికి మరియు అతని అసోసియేట్స్ కు అన్ని క్రిమినల్ కేసెస్ నుంచి రక్షణ ఇచ్చారు. ఫ్యూచర్ లో ఇంకా అతనిపై కేసులు కూడా నమోదు చేయలేదు. ఈ డీల్ గురించి బాధితులకు మరియు పేద అమ్మాయిలకు ఏమాత్రం కూడా తెలియదు. ఇక అమెరికా లా ప్రకారం ఇలాంటి ఒక డీల్ గురించి బాధితులకు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. జూన్ 30వ తారీఖు 2008లో ఎప్స్టీన్ కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. ఇక డీల్ ప్రకారం అతను 2 చిన్న ఆరోపణల్లో తప్పు ఒప్పుకున్నట్టు చూపించుకుంటాడు. దాంతో అతనికి ఇచ్చిన శిక్ష కేవలం 18 నెలలు. 18 months. అతను పామ్ బీచ్ కౌంటీ జైల్లోని ప్రైవేట్ వింగ్ లో మాత్రమే ఉంచబడ్డాడు. ఇక వారంలో 6 రోజులు, రోజుకు 12 గంటలు అతనికి లగ్జరీ ఆఫీస్ కి వెళ్లి పని చేయడానికి అవకాశం అయితే కల్పించారు. ఇక ఇది నిజంగా ఫస్ట్ క్లాస్ జైల్. ఎప్స్టీన్ రాత్రి నిద్రపోవడానికి మాత్రమే అనుమతించబడ్డాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను 18 months శిక్ష పూర్తి అయ్యే ముందే కేవలం 5 months లోనే, అంటే జూలై 2009 లోనే జైలు నుంచి విడుదలయ్యాడు. ఇవన్నీ కూడా ఆ సీక్రెట్ డీల్ వల్లే సాధ్యం అయ్యాయి. ఇక ముందు మాట్లాడుకున్నట్టు ఈ డీల్ అలెగ్జాండర్ కాస్టా వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు స్టోరీలో ట్విస్ట్ చూడండి. అలెగ్జాండర్ కాస్టా తర్వాత ఎప్స్టీన్ పాత ఫ్రెండ్ ట్రంప్ గవర్నమెంట్ లో సెక్రటరీ ఆఫ్ లేబర్ అయ్యాడు. ఇక దీంతో ఎప్స్టీన్ చాలా ఏళ్ళు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేశాడు. అతనికి ఏమీ జరగలేదు. ఎప్స్టీన్ తన ప్రైవేట్ జెట్ లో తిరుగుతూ ఉండేవాడు. ఇక తన ఐలాండ్ లో లగ్జరీ పార్టీస్ ను హోస్ట్ చేస్తూ ఉండేవాడు. అండ్ కొంతమంది పవర్ఫుల్ పీపుల్ ను కలిసేవాడు. మన కథ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంది కదా. ఇక విలన్ తప్పించుకున్నాడు అనుకుంటున్నారు కదా. కానీ నౌ ఎంటర్స్ దిస్ జర్నలిస్ట్ ఉమెన్ జూలీ నైప్ బ్రౌన్. ఆమె అమెరికాలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. మయామి హెరాల్డ్ కోసం పనిచేస్తుండేది. ఇక 2009లో ఎప్స్టీన్ జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఆమె కేసును గట్టిగా ఫాలో చేసింది. ఇక కొన్ని ఇయర్స్ ఈ కేసును చాలా గట్టిగా స్టడీ చేసి నవంబర్ 2018లో ఆమె పూర్తి రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. ఒకే ఒక్కటి కాదు, 2 కాదు, ఎప్స్టీన్ నేరాలపై ఒక పూర్తి సిరీస్ రిపోర్ట్ ను ఆమె పబ్లిష్ చేసింది. ఇక ఈ రిపోర్ట్ లో ఎప్స్టీన్ ను ఈ వ్యవస్థ ఎలా రక్షించింది అనేది రాసింది. ఇక జూలీ దానికి పెట్టిన పేరు పర్వర్జన్ ఆఫ్ జస్టిస్. ఇక ఈ రిపోర్ట్ మీడియాలో చాలా ప్రభావాన్ని సృష్టించింది. ప్రజల్లో కోపం పెరిగింది. ఎప్స్టీన్ పై ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ప్రారంభించాలని అనే డిమాండ్ మరింత శక్తి పొందింది. ఈ ప్రెషర్ వల్ల న్యూయార్క్ లో ఎప్స్టీన్ పై ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ప్రారంభించబడింది. ఇక జూలీ తన ఇన్వెస్టిగేషన్ లో ఆల్మోస్ట్ 80 members కన్నా ఎక్కువ విక్టిమ్స్ ఉన్నట్టుగా తను గుర్తించింది. ఒక 8 మంది బాధితులు ఇంటర్వ్యూ చేసి వాటిని రిపోర్ట్స్ లో డాక్యుమెంట్ చేసింది. ఇక సాక్ష్యాలు పూర్తిగా స్పష్టంగా ఉన్నాయి. అందుకే జూలై 2019లో జెఫ్రీ ఎప్స్టీన్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఇక ఈసారి అతనిపై డైరెక్ట్ సెక్స్ ట్రాఫికింగ్ ఛార్జెస్ నమోదయ్యాయి. కోర్టు అతనికి 45 ఏళ్ల శిక్ష విధించింది. కానీ ఇక్కడే వస్తుంది ఈ కథలో అత్యంత షాకింగ్ ట్విస్ట్. 2019 ఆగస్ట్ 10వ తారీఖున ఎప్స్టీన్ జైల్లో మరణించినట్టు గుర్తించారు. ఇక మీడియా ప్రకటించింది అవమానంలో కూరుకుపోయిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ మరణించాడని. గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం అతను తానే తన జీవితాన్ని ముగించుకున్నాడని, అంటే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తరువాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా ఎప్స్టీన్ సెల్లోకి ఎవరూ ప్రవేశించలేదని, అతను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడని నిరూపించడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎప్స్టీన్ మరణం తర్వాత మరిన్ని కాన్స్పిరసీ థియరీస్ ఇంకా ఎక్కువగా పుట్టుకొచ్చాయి. ఒక వ్యక్తి ట్విట్టర్ లో ఇలా రీట్వీట్ చేశాడు, ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకోలేదు, అతని దగ్గర బిల్ క్లింటన్ గురించి కొంత రహస్య సమాచారం ఉంది, ఇక అందుకే బిల్ క్లింటన్ అతన్ని చంపించాడు. ఇక దీంతో ఎప్స్టీన్ డిడ్ంట్ కిల్ హిమ్సెల్ఫ్ అనేది ఒక నినాదంగా మారింది, అంటే ఒక స్లోగన్ గా మారింది. ప్రత్యేకంగా ట్రంప్ సపోర్టర్స్ మధ్య ఈ స్లోగన్ చాలా పాపులర్ గా మారింది. ఇక 2024 అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని పెద్ద రాజకీయ అంశంగా మార్చాడు. అతను ప్రజలకు వాగ్దానం చేశాడు, నేను అధ్యక్షుడిగా అయ్యాక ఎప్స్టీన్ ఫైల్స్ అన్నిటిని పబ్లిక్ చేస్తాను అని చెప్పాడు. ఇక ఇంటర్వ్యూస్ లో ఎవరు అడిగినా కూడా మీరు ఎప్స్టీన్ ఫైల్స్ ను నిజంగానే డిస్క్లోజ్ చేస్తారా అని అడిగినప్పుడు ట్రంప్ సమాధానం మాత్రం ఒక్కటే,
అవును, నేను నిజంగానే డిస్క్లోజ్ చేస్తాను. ఇక జనవరి 2025లో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఎలక్షన్స్ లో గెలిచి అమెరికాకు ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఇక ప్రపంచం మొత్తం ఒకే విషయాని కోసం ఎదురు చూస్తుంది, అదే ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల. ఇక ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇప్పుడు నిజం బయటపడుతుందని వాళ్ళు కూడా నమ్మారు. కానీ ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్. జూలై 2025లో ట్రంప్ గవర్నమెంట్లోని జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమి ప్రకటించిందంటే ఎప్స్టీన్ కు సంబంధించిన క్లయింట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది అస్సలు లేదని ప్రకటించింది. ఇక ఎలాంటి ఫైల్స్ అయితే విడుదల చేయబడవు. ఇక ఇంతటితో ఆగలేదు, ట్రంప్ కూడా ఈ విషయంపై డైరెక్ట్ యూటర్న్ తీసుకున్నారు. ఇక అతను ఇలా చెప్పడం ప్రారంభించాడు, ఎప్స్టీన్ ఫైల్స్ అనేది చాలా బోరింగ్ విషయం. ఇది డెమోక్రటిక్ పార్టీ సృష్టించిన ఒక కాన్స్పిరసీ, ఒక ఎండ్లెస్ హాక్స్ మాత్రమే. అతను ఎఫ్బిఐని కూడా విమర్శించాడు. ఎప్స్టీన్ లాంటి కేసులపై టైం వేస్ట్ చేయకుండా ఓటర్ ఫ్రాడ్ లాంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి అని అన్నాడు. కానీ ఇక్కడే కథలో మరొక షాకింగ్ ట్విస్ట్. డీజేటీ డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారు కదా, ఇక వారికి ఒక డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఇంత సైలెంట్ గా ఎందుకున్నాడు? ఇక అంతలో ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశాడు. మరి కొద్దిసేపట్లోనే ఎలాన్ మస్క్ ఆ ట్వీట్ ను మళ్ళీ డిలీట్ కూడా చేశాడు. కానీ అప్పటికే ప్రపంచానికి మెసేజ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ట్రంప్ కు అత్యంత దగ్గరి సపోర్టర్స్ కూడా అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? ట్రంప్ మరియు ఎప్స్టీన్ 20 years వరకు బెస్ట్ ఫ్రెండ్స్. 1980s నుంచే వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా డీప్ గా మారింది. ఒకరి బంగ్లాలో ఒకరు, ఆఫీస్ లో, ట్రంప్ ప్లాజా హోటల్లో, కసినోస్ లో కలిసి వారు టైం స్పెండ్ చేసేవారు. ఎప్స్టీన్ తో పాటు ట్రంప్ కూడా దాదాపు అన్ని పార్టీస్ కు అటెండ్ అవుతుండేవాడు. అన్ని పెద్ద పెద్ద పార్టీస్ లో వీళ్ళిద్దరూ కలిసి కనిపించేవారని అనేక రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎప్స్టీన్ దగ్గర పనిచేసిన ఒక ఎక్స్ ఎంప్లాయీ ప్రకారం 1990s లో ట్రంప్ మరియు ఎప్స్టీన్ కనీసం 3 సార్లు వారు ఫోన్లో మాట్లాడేవారట. చాలా సార్లు ఎప్స్టీన్ ట్రంప్ ఫోన్ కాల్ను స్పీకర్లో పెట్టి ఆఫీస్లో అందరి ముందే మాట్లాడేవాడట. అక్కడ ట్రంప్ ఏ మహిళతో ఏం చేశాడు అన్న విషయాలను ఎప్స్టీన్కు చెప్తూ గుసగుసలాడేవాడట. ఇక ఒక మోడల్ స్టేసీ విలియమ్స్ ప్రకారము వీళ్ళిద్దరికీ మహిళలు ట్రోఫీల్లాగా ఉండేవారు. అంటే ఒక విజయం సాధించినట్టు వారిని చూసేవారు. ఆమె చెప్పిన ప్రకారము 1993లో ఈమె ఎప్స్టీన్ తో డేటింగ్ చేస్తున్న సమయంలో ఒక రోజు అతనితో కలిసి ట్రంప్ టవర్ కు వెళ్ళిందట. అక్కడ ట్రంప్ ఆమెను తన వైపు లాగి రాంగ్ వేలో తాకాడని ఆరోపించింది. ఇక ఈ ఘటన ఎప్స్టీన్ కూడా చూశాడట. మరింత షాకింగ్ విషయం ఏంటంటే ట్రంప్ ఒక మోడల్ ను ఆకర్షించడాన్ని ఎప్స్టీన్ కు చాలా నచ్చేది అని స్టేసీ చెప్పింది. అలాగే మరో బాధితురాలు చేసిన ఆరోపణ ప్రకారం ఎప్స్టీన్ హోస్ట్ చేసిన కొన్ని పార్టీస్ లో ఆమెను ఇతర గెస్ట్లతో సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేసేవారట. ఇక పార్టీస్ లో ట్రంప్ కూడా ఉన్నాడని ఆమె చెప్పింది. ఇక 2002లో ట్రంప్ ఎప్స్టీన్ గురించి ఒక షాకింగ్ మాట అన్నాడు. అంతేకాదు, తాను రాసిన బుక్ ఏదైతే ఉందో ట్రంప్ ద ఆర్ట్ ఆఫ్ కమ్బ్యాక్ అనే బుక్ లో ఎప్స్టీన్ కోసం ఇలా రాశాడు, టు జెఫ్ యు ఆర్ ద గ్రేటెస్ట్. ఈ ఫ్రెండ్షిప్ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా కొత్త కాన్స్పిరసీ థియరీస్ మొదలయ్యాయి. ఇక ప్రజలు ఇలా అనుమానించారు, ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ కు సంబంధించిన హానికరమైన విషయాలు ఉండొచ్చు, అందుకే అతను ఆ ఫైల్స్ ను విడుదల చేయడం లేదేమో అని. ఇక ఈ రూమర్స్ మాత్రం ప్రజల్లో చాలా వేగంగా వ్యాపించాయి. సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ లో అన్నిట్లో ఇదే చర్చ. ఇక ప్రజల నుంచి ప్రెషర్ అంతగా పెరిగింది. నవంబర్ 2025లో అమెరికా కాంగ్రెస్ లో ఒక బిల్ ప్రవేశపెట్టబడింది. దాని లక్ష్యం ఒకటే, ఎప్స్టీన్ ఫైల్స్ ను విడుదల చేయాలి. ఇక ఆ బిల్లో ఇలా చెప్పబడింది, జస్టిస్ డిపార్ట్మెంట్ 30 రోజుల్లో ఈ ఫైల్స్ అన్ని కూడా పబ్లిక్ చేయాలని. ఇక ఇది అమెరికాలో చాలా రేర్ మూమెంట్. ఇక అదేంటంటే రిపబ్లిక్ పార్టీ మరియు డెమోక్రటిక్ పార్టీ ఇద్దరూ కలిసి ఒకే బిల్ కు మద్దతు ఇవ్వడం. రాజకీయంగా శత్రువులైన 2 పార్టీలు ఒకే విషయంపై కలిసి ఓటింగ్ చేయడం అమెరికాలో చాలా అరుదైన విషయం. ఇక ఇక్కడే అమెరికా మరియు ఇండియా మధ్య చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. ఇండియాలో పొలిటికల్ పార్టీలు యాంటీ డిఫెక్షన్ లాను ఉపయోగించి తమ ఎంపీలను బిల్ కు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఓటు వేయమని బలవంతం చేయగలరు. కానీ అమెరికాలో ఎంపీలు ఎక్కువగా తమ సొంత అభిప్రాయం ప్రకారం వారు ఓటు వేస్తారు. ఇక అమెరికన్ పార్లమెంట్ ను కాంగ్రెస్ అని అంటారు. ఇక్కడ మెంబర్స్ తన ఇష్టానుసారంగా వారు ఓటు వేయొచ్చు. ఏ రాజకీయ పార్టీ కూడా వారిని బలవంతం చేయలేరు. ఇక అందుకే ట్రంప్ సపోర్టర్స్ లో కొందరు ఈ బిల్ కు సపోర్ట్ ఇచ్చారు. ఇక ట్రంప్ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడైనా బిల్ క్లింటన్ భయపడతాడు. ఏళ్లుగా ఉన్న కొన్ని కాన్స్పిరసీ థియరీస్ నిజం అని నిరూపితమైతాయి అని వాళ్ళు నమ్మారు. కానీ డిసెంబర్ 19th పెద్ద షాక్ ఎదురైంది. జస్టిస్ డిపార్ట్మెంట్ కేవలం కొన్ని వేల ఫైల్స్ మాత్రమే విడుదల చేసింది. ఇక వాటిలో చాలా భాగం హెవీలీ రిడాక్స్టెడ్, అంటే బ్లాక్ మార్కర్ తో చాలా సగానికి పైగా సమాచారం దాచేశారు. పేర్లు, తేదీలు, వివరాలు అన్ని బ్లాక్ చేయబడ్డాయి. విడుదలైన ఫైల్స్ అసలు క్లియర్ గా అర్థం కాలేదు. కానీ ప్రజలు డీటెయిల్ గా చదవడం మొదలు పెట్టాక ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఈ ఫైల్స్ లో బిల్ క్లింటన్ పేరు కన్నా పదే ట్రంప్ పేరు మాత్రమే కనబడుతా ఉంది. ఇక ఒక ఈమెయిల్ ప్రకారం ట్రంప్ ఎప్స్టీన్ ప్రైవేట్ ప్లేన్ లో ఒక 8 సార్లు ప్రయాణించాడని ఉంది.
కానీ ఇదే ట్రంప్ ఎప్పుడు ఇలా చెప్పేవాడు, నేను ఎప్పుడు కూడా ఎప్స్టీన్ విమానంలో కూర్చోలేదు. మరొక ఈమెయిల్లో ఎప్స్టీన్ ఒక రిపోర్టర్ కు ఇలా రాశాడని చెప్తున్నారు. ట్రంప్ కు అమ్మాయిల గురించి తెలుసు. ఇక ఇవన్నీ ఆరోపణలు విడుదలైన డాక్యుమెంట్స్ లో ఉన్న సమాచారం మాత్రమే. నిజంగా పూర్తిగా బయటపడిందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. ఇక ఎప్స్టీన్ ప్రకారం ట్రంప్ కు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ తెలుసు, కానీ అతను నిశ్శబ్దంగా ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయట. ఇక పోలీసులు కూడా ఏం చెప్పలేదట. కానీ కొత్తగా బయటపడ్డ వివరాలు ఇంకా షాకింగ్. 27 అక్టోబర్ 2020లో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ముందు FBI కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ఒక లిమోజిన్ డ్రైవర్. అతను చెప్పిన ప్రకారము 1995లో ట్రంప్ ను టెక్సస్ ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తున్న సమయంలో ట్రంప్ ఒక అమ్మాయి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నట్టు అతను విన్నాడట. ఇక కాల్ రికార్డ్స్ ప్రకారం 1999లో ఆ డ్రైవర్ ఈ విషయం ఒక మహిళకు చెప్పగా ఆమె అతన్ని కూల్ డౌన్ చేసి ఇలా చెప్పిందని ఆరోపణలున్నాయి. ట్రంప్ మరియు ఎప్స్టీన్ ఇద్దరు నన్ను రేప్ చేశారు. ఇక ఆమె కథ ప్రకారం ఒక అమ్మాయి తనని ఒక ఫ్యాన్సీ హోటల్ లేదా ఒక బిల్డింగ్ కు తీసుకెళ్లిందట. ఇక అక్కడ ఆమెపై రేప్ జరిగిందని ఆమె చెప్పింది. మరి ఇది కోర్ట్ రిపోర్ట్స్ లో కూడా ఉంది. అంతేకాదు విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్ లో మరి ఒక షాకింగ్ డాక్యుమెంట్ కూడా బయటపడింది. అది J.Epstein సంతకం ఉన్న ఒక లెటర్. ఆ లెటర్ 2019లో లారీ నాజర్ అనే ఒక నేరస్తుడి గురించి ఒక చిన్న ప్రస్తావన ఉంది. ఇంకా ఆ లెటర్ లో ఇలా రాసినట్టు వారు చెప్తా ఉన్నారు, మాకు ఒకే విషయం కామన్, యువతులపై ఆసక్తి. మన ప్రెసిడెంట్ కి కూడా మనలాగా యంగ్ గర్ల్స్ అంటే చాలా ఇష్టం, కానీ మనము జైల్లో ఉండి తిండి తినాల్సి వస్తుంది. ఇంకా అతడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. లైఫ్ ఈజ్ సో అన్ఫేర్. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ బాడీలా ఉండాల్సిన జస్టిస్ డిపార్ట్మెంట్ ట్రంప్ కు పర్సనల్ లాయర్ లా బిహేవ్ చేస్తున్నట్టు విమర్శలు వచ్చాయి. రేప్ అలిగేషన్స్ అన్ని కూడా అబద్ధాలని కొట్టిపారేశారు. అలాగే ఆ లెటర్ కూడా ఎలాంటి పూర్తి రిపోర్ట్స్ లేకుండానే అది ఒక ఫేక్ లెటర్ అని ప్రకటించారు. ఎలక్షన్స్ ముందు ఎప్స్టీన్ ఫైల్స్ ను ఒక వెపన్ లా వాడిన ట్రంప్ ఇప్పుడు అదే అంశంలో చిక్కుకున్నట్లు విమర్శకులు అంటున్నారు. ఇక ఎప్స్టీన్ ఐలాండ్ కు వెళ్లిన క్లయింట్ లిస్ట్ ఇప్పటికీ పబ్లిక్ చేయలేదు. అసలు ఎప్స్టీన్ విషయం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగానే ఉంది. ట్రంప్ ఒకసారి ఇలా అన్నాడు, ఎప్స్టీన్ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడంలో నాకు ఎటువంటి సమస్య లేదు, కానీ అతని సపోర్టర్స్ కొన్ని ఇయర్స్ గా స్ప్రెడ్ చేసినటువంటి కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఇప్పుడు అతనిపైనే తిరిగి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్, ఈ కథలో ఇంకొక పెద్ద ట్విస్ట్. ఇప్పటి వరకు అన్ని ఎప్స్టీన్ ఫైల్స్ అయితే విడుదల కాలేదు. ఇంకా 10 లక్షలకు పైగా ఫైల్స్ ప్రజలకు చూపలేదు. ఇక జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే వాటిని రీడాక్స్ చేయడానికి కొన్ని వారాల సమయం పడుతుండొచ్చు అని వారు చెప్తా ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫైల్స్ కూడా భారీగా బ్లాక్ మార్కర్ తో దాచబడ్డాయి. పేర్లు, తేదీలు, కీలక వివరాలు అన్ని మాయం. జస్టిస్ డిపార్ట్మెంట్ ఫైల్స్ లో చాలా బ్లాక్ మార్కర్ ను ఉపయోగించారు, కానీ చాలా చోట్ల రిడాక్షన్ సరిగ్గా చేయలేదు. ఇక సింపుల్ హ్యాక్ అనగా ఫోటోషాప్ ద్వారా కూడా కొన్ని రీడాక్ట్ చేసిన వర్డ్స్ ని చూడొచ్చు. ఇక చాలా డాక్యుమెంట్స్ లో రీడాక్షన్ అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ రిడాక్షన్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే డాక్యుమెంట్స్ లో కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇక అత్యంత షాకింగ్ ప్రశ్న ఏంటంటే మిగతా 10 లక్షల డాక్యుమెంట్స్ లో ఏమి రహస్యం దాచిపెట్టబడిందో. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ లో పవర్ అనేది పీపుల్ పై ఆధారపడి ఉంది అని చెప్తా ఉన్నారు. అతని ఐలాండ్ కు వచ్చినటువంటి వారి పేర్ల వివరాలు కూడా ఈ డాక్యుమెంట్స్ లో ఉన్నాయని ఈ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఇక కాలంతో పాటు నిజం అనేది బయటపడుతుంది. ఎంతమంది అధ్యక్షులు, ఎంతమంది ప్రధానులు, ఎంతమంది బిలియనియర్స్, అరబ్ రాజులు, ప్రిన్స్లు ఈ స్కాండల్ లో చిక్కుకుంటారో ప్రపంచం చూస్తుంది. ఇక ఎప్స్టీన్ యొక్క బ్లాక్ బుక్ లో ఇంకా ఎంతమంది పేర్లు బయటపడతాయో అనేది చరిత్రలో ఒక పెద్ద షాక్ అవుతుంది. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, సీక్రెట్స్ మరియు థియరీస్ కోసం జాక్ నోస్ ఛానల్ ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీ అభిప్రాయం ఏంటి? నిజం పూర్తిగా బయటపడుతుందా? కింద కమెంట్స్ లో చెప్పండి.